సౌత్ ఆఫ్రికా టూర్లో భారత జట్టు చివరి పోరుకైతే సిద్ధమైపోయింది. కేప్ టౌన్ వేదికగా జనవరి 3 నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కాబోతుంటే తొలి టెస్ట్ మ్యాచ్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను సమం చేయాలని చూస్తుంది. అయితే భారత జట్టు కూర్పు పైన ప్రశ్నలైతే వస్తున్నాయి. సఫారీ పిచ్ పైన తేలిపోతున్న ఆటగాళ్లను పక్కన పెట్టి ఇతరులకు అవకాశం ఇవ్వాలని మాజీలైతే సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా ఓపెనర్ అయిన గిల్ గురించి స్పందించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్లో శుభ్మన్ గిల్ స్థానం పైన ప్రశ్నలు మొదలయ్యాయి. అంచనాలకు తగ్గట్లుగా గిల్ అయితే బ్యాటింగ్ చేయట్లేదు. 20 టెస్టులు ఆడిన తర్వాత కూడా అతని సగటు 30లోనే ఉంటుంది. ఈ విషయం అతనికి కూడా బాగా తెలుసు. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా అతను జట్లో ఉన్నాడంటే అదృష్టం అని చెప్పాలి. కానీ తర్వాత టెస్ట్లో మాత్రం రాణించకపోతే గిల్ తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితికి వస్తాడు. మిడిల్ ఆర్డర్లో సత్తా చాటుతున్న సర్ఫరాజ్ ఖాన్ అతి త్వరలోనే టీమిండి తలుపు తట్టేలా ఉన్నాడు. అలాగే రజత్ పాటిదార్కు అవకాశాలు దక్కేలా ఉన్నాయి. కాబట్టి గిల్ ఈ మ్యాచ్లో చెలరేగి ఆడాలని దినేష్ కార్తీక్ వ్యాఖ్యానించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.